తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ముగింపు దశకు రావడంతో జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. తుది దశ చర్చల అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి లేదంటే రేపు కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక తొలి జాబితాలో 8 నుంచి 10 మంది తెలంగాణ అభ్యర్థుల పేర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సిడబ్ల్యూసీ మీటింగ్ అయితే రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలాగే కాంగ్రెస్ కి సంబంధించిన తొలి జాబితా అయితే రేపో లేకపోతే ఎప్పుడో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు? అభ్యర్థుల లిస్ట్ ఎలా ఉండబోతోందంటారు? లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారు చేసే పనిలో ఇవాళ సెలక్షన్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే రాష్ట్రం నుంచి ఉన్న సిఈసి మెంబర్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు హాజరయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 100 మందితో కూడిన జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. దీనికి రాష్ట్రం నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆ ఎంపీలని ఖరారు చేసేందుకు పార్టీ ఆల్రెడీ స్క్రీనింగ్ కమిటీలో ఎవరైతే అభ్యర్థుల్ని వడపోశారో ఆ కమిటీకి సంబంధించిన ఆ లిస్టుని ఇవాళ 100 మందితో కూడిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లిస్టులో ఈ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తుంది. అట్లాగే మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. దీంతో పాటు చేవెళ్ల పార్లమెంటరీకి సంబంధించి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇటు కరీంనగర్ కి సంబంధించి ప్రవీణ్ రెడ్డి పేరు, హుస్నాబాద్ కి సంబంధించి ఆయన పొన్నం ప్రభాకర్ కి అసెంబ్లీ సీట్ ఇచ్చిన తర్వాత అక్కడ సిట్టింగ్ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన 2009 నుంచి పనిచేశారు. ఆయనకి ఎంపీ సీటు ఆఫర్ చేశారు. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇటు నిజామాబాద్ కు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఈ పేర్లకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ వడపోత కార్యక్రమం అయిపోయింది. దీనికి ఫైనల్ గా మళ్ళీ ఒకసారి దీన్ని కాంగ్రెస్ అధిష్టానం ఆమోదముద్ర వేసిన తర్వాత అధికారికంగా ఇవాళ రాత్రి కానీ రేపు మధ్యాహ్నం వరకు కానీ కాంగ్రెస్ కు సంబంధించిన 100 మంది లిస్టుతో కూడిన పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఇప్పుడు భేటీ జరుగుతుంది. ఆ భేటీలో ఇంకెవరైనా మార్పులు చేర్పులు ఉంటాయా, ఇంకా వేరే సీట్లను కూడా అనౌన్స్ చేస్తారనేది మనకి ఈ సమావేశం అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మమతా. రైట్, థ్యాంక్ యూ వాసు.